Hey guys, welcome to the breakdown video. Your friendly neighborhood Spider-Man season 1 episode 3. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ సిరీస్ లోని ప్రీవియస్ ఎపిసోడ్ యొక్క బ్రేక్ డౌన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ కంటిన్యూషన్ గా మనకు జరుగుతుంది. ఇంకా నార్మన్ ఆస్బార్న్ తన కంపెనీలోని సీసీటీవీ ఫుటేజ్ లో స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ని పీటర్ వేసుకోవడం చూసి సో యో స్పైడర్ మ్యాన్ అని పీటర్ తో అంటాడు. అక్కడ నుండి పీటర్ వచ్చేసినా గానీ పీటర్ చెవిలో యో స్పైడర్ మ్యాన్ అని వినిపిస్తూనే ఉంటుంది. నికో ఏదన్నా గానీ పీటర్ కి యో స్పైడర్ మ్యాన్ అనే వినిపిస్తూ ఉంటుంది. తర్వాత కాన్షియస్ లోకి వచ్చిన పీటర్ నికోకి ఆన్సర్ ఇస్తున్నప్పుడు నికో పీటర్ ని నీ లాస్ట్ నైట్ ఎలా జరిగింది, నువ్వు నన్ను జోక్ పార్టీలో ఒక్కదాన్నే వదిలేసావు అని మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంతలో నికో ఫోన్ కి నైట్ టైమ్ లో స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి కుంఫు మూవీకి వెళ్తున్నట్టుగా మెసేజ్ వస్తుంది. దాన్ని ఫస్ట్ పీటర్ ఎగ్జైటింగ్ గా విని రియల్లీ అని అంటాడు గానీ తర్వాత మళ్ళీ సారీ నేను రాలేను, మిస్టర్ ఆస్బార్న్ నన్ను డిన్నర్ కి ఇన్వైట్ చేశాడు అని చెప్తాడు. ఇంతలో నికో వాళ్ళ మామ్ వచ్చి నికో బ్రదర్స్ ఏం చేస్తున్నారో కొంచెం వచ్చి హెల్ప్ చేయమని చెప్పేసి అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో పీటర్ ఎడెన్ అనే ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. మనోడు డోర్ బయట ఉండే భయపడుతూ ఉంటాడు. ఓకే స్పైడర్ మ్యాన్ అంటూ డోర్ ఓపెన్ చేసి ఆ రెస్టారెంట్ లో ఉన్న డెకరేషన్ చూసి షాక్ అవుతాడు. తర్వాత నార్మన్ ఆస్బార్న్ తో సారీ లేట్ గా వచ్చినందుకు అని పీటర్ అంటాడు. బట్ నార్మన్ ఆస్బార్న్ నవ్వుతూ నీతో విడిగా మాట్లాడాలి అనుకున్నా, అందుకే ఈ నైట్ కి రెస్టారెంట్ మొత్తాన్ని బుక్ చేసేసా అని చెప్తాడు. తర్వాత ఒక లేడీ వచ్చి మీకేం కావాలి సార్ అని అడుగుతుంది. అప్పుడు నార్మన్ ఆస్బార్న్ ఏదోటి ఆర్డర్ చేయని పీటర్ కి చెప్తాడు. బట్ పీటర్ మాత్రం లిస్ట్ లో ఉన్న ఫుడ్స్ అన్ని చూసి కొంచెం ఎగ్జైటింగ్ గా ఉంటూనే తర్వాత మళ్ళీ ఆ ఫుడ్ చాలా కాస్ట్ ఉంటుంది అని ఆలోచించి ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అంటాడు. అప్పుడు ఆస్బార్న్ పీటర్ తోటి ఎవ్రీథింగ్ ఈస్ మీ, నువ్వేం కావాలో అది తినొచ్చు అని అంటాడు. అప్పుడు పీటర్ తనకి ఇష్టమైన ఫుడ్ ని ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటాడు. నెక్స్ట్ పీటర్ ఫుడ్ ని తింటూ ఉన్నప్పుడు ఆస్బార్న్ స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పీటర్ నన్ను అలా చూసింది మీ సెక్యూరిటీ వచ్చి మీ మీద ప్రాంక్ చేసి ఉండొచ్చు అని అంటాడు. దానికి ఆస్బార్న్ మాట్లాడుతూ కానీ ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని నా యాక్సెస్ తోటే వర్క్ అవుతాయి, నేను తప్ప ఆ సీసీ ఫుటేజెస్ ని ఎవరు కూడా యాక్సెస్ చేయలేరు అని చెప్తాడు. ఇంకా ఇప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా పీటరే నేనే స్పైడర్ మ్యాన్ అని ఒప్పేసుకుంటాడు. తర్వాత ఆస్బార్న్ పీటర్ స్పైడర్ మ్యాన్ గా ఎంతో మందిని కాపాడిన సీన్స్ కొంచెం చూపిస్తూ ఉంటాడు. అండ్ ఆ సీన్ లో ఆస్బార్న్ ఈ వీడియోని చూపిస్తూ హ్యారీని కాపాడింది స్పైడర్ మ్యాన్ అని తెలుసుకున్న ఆస్బార్న్ స్పైడర్ మ్యాన్ కి ఏదన్నా రీపే చేయాలి అని అనుకుంటాడు. అందుకోసం స్పైడర్ మ్యాన్ ని కనిపెట్టడమే పనిగా పెట్టుకుంటాడు. తర్వాత ఆస్బార్న్ స్పైడర్ మ్యాన్ హోమ్ మేక్ సూట్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఎవరో ఒక యంగ్ సైన్స్ స్టూడెంట్ ఇవన్నీ చేయగలుగుతున్నాడు అని అనుకుంటాడు. అండ్ తర్వాత అన్ని స్కూల్స్ నుంచి ఎవరో ఇంటెలిజెంట్ అనేది కనిపెట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా ఏరియాలకు దగ్గరగా ఉన్న ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎవరా అని నార్మన్ ఆస్బార్న్ కలెక్ట్ చేస్తాడు. అండ్ అలా కలెక్ట్ చేసిన వాళ్ళు అమెడ్యూస్, ఆశా, జేనీలతో పాటు పీటర్ కూడా ఉంటాడు. అండ్ వీళ్ళందరినీ కూడా నార్మన్ ఆస్బార్న్ ఒక ఇంటర్న్షిప్ అనే పేరుతోటి వీళ్ళందరినీ కలిపి ఒక దగ్గర పెడతాడు. అండ్ ఇదంతా కూడా పీటర్ కి ఆస్బార్న్ వివరించిన తర్వాత ఇంకొంత కాన్వర్జేషన్ కూడా ఉంటుంది. బట్ అది ఎందుకు లేని స్కిప్ చేశా. కొంత కాన్వర్జేషన్ తర్వాత పీటర్ ని ఆస్బార్న్ ఎందుకు నీకేం కావాలి అని అడిగినప్పుడు ఎవరికి లేని ఈ పవర్స్ నాకే ఎందుకు వచ్చాయో నాకే తెలియదు, బట్ ఈ పవర్స్ తో ప్రజల్ని కాపాడాలి అనేది చెప్తాడు. అండ్ అక్కడ ఆస్బార్న్ పీటర్ తో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నట్టుగా చెప్తాడు. బట్ పీటర్ మీరు ప్రాబ్లం లో పడతారు వద్దు అని చెప్పి ఆ ఇంటర్న్షిప్ అండ్ ఐడిని వెనక్కిస్తూ వెళ్ళిపోతూ ఉండగా నువ్వు నా ఇంటర్న్షిప్ లో ఉండాలి ఉండొచ్చు అని నార్మన్ ఆస్బార్న్ అంటాడు. కట్ చేస్తే తర్వాత సీన్ లో మ్యారియా జేమ్స్ అనే వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం మనీ అంటే వాళ్ళు దోచుకున్నది గానీ ఏదైనా గానీ వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం మనీతో కొంచెం పవర్ఫుల్ వెపన్స్ ని కొనాలి అనుకుంటారు. అండ్ అలాగే వాళ్ళు అనుకున్నట్టు బ్లాక్ మార్కెట్ ద్వారా వెపన్స్ ని కొంటారు. తర్వాత సీన్ లో ఆస్బార్న్ దగ్గర నుంచి పీటర్ ఇంటికి వెళ్ళినప్పుడు మే క్లాత్స్ ని థింగ్స్ ని బాక్సెస్ లో సర్దుతూ ఉండడం చూస్తాడు. బట్ ఎందుకు అనేది పీటర్ కి మే తెలియనివ్వదు. కానీ మే అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పీటర్ టేబుల్ మీద లాస్ట్ 3 months కట్టాల్సిన డ్యూస్ ని చూస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో నికో పీటర్ తో నిజంగా ఆస్బార్న్ నీ జాబ్ ని తీసేసుకొని నిన్ను బయటికి వెళ్ళిపోమన్నాడా అని అడుగుతుంది. అక్కడ వాళ్ళిద్దరిది కొంతసేపు కాన్వర్జేషన్ అయితే ఉంటుంది. లెనాయ్ నికో ఇంకా పీటర్లను ఇద్దరిని పిలుస్తాడు. అండ్ పీటర్ కి లంచ్ ని ఆఫర్ చేస్తాడు. తర్వాత వాళ్ళ మధ్య కొంత కాన్వర్జేషన్ అయితే ఉంటుంది. సో స్కిప్ చేశాను. అండ్ వీళ్ళందరూ ఫుడ్ తీసుకున్న తర్వాత కూర్చొని తింటుండగా లెనాయిస్ కి ఫోన్ వస్తుంది. వాళ్ళ మామ్ ఫోన్ చేసి కొంత ఇబ్బందిగా అంటే దడదడగా మాట్లాడుతుందని వాళ్ళు ఇంకా లోనీస్ ఇద్దరు కలిసి స్కూల్ దగ్గర నుంచి లోనీస్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా ఇంటికి వెళ్ళిన లోనీస్ వెంటనే వాళ్ళ అమ్మని అడిగినప్పుడు వాళ్ళ బ్రదర్ ని పట్టుకొని ఒక కాప్ ఇంటికి వచ్చాడు అని అండ్ వాడు ఎవరితో ఒక గ్యాంగ్ తో కలిసి తిరుగుతున్నట్టుగా ఆ కాప్ చెప్పినట్టు వాళ్ళ మామ లెనాయ్ తో చెప్తుంది. ఇంకా తర్వాత కోపంతో లెనాయిస్ డ్రే అంటూ డోర్ ని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి చూస్తాడు. బట్ కాకపోతే లెనాయిస్ బ్రదర్ మాత్రం ఇంటి కిటికీ దగ్గర నుంచి నిచ్చెన వేసుకొని కిందకి దిగి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంటే అది మనకు చూపించలేదు కానీ అక్కడ ఉన్న సీన్ బట్టి చూస్తే అదే.
అండ్ తర్వాత సీన్ లో మనకి జేమ్స్ ఇంకా మ్యారియాలు డైమండ్ షాప్ లో ఉన్న డైమండ్స్ ని దొంగలించబోతూ ఉండగా పోలీసులు అక్కడికి వస్తారు. ఆ టైంలో అయితే జేమ్స్ అండ్ మ్యారియాల దగ్గర మంచి పవర్స్ అయితే ఉంటాయి. అంటే లైక్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీ మొత్తంతో పెట్టి ఆ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ని వాళ్ళు కొనుక్కుంటారు. ఇంకా ఆ గ్యాడ్జెట్స్ ని యూజ్ చేసి జేమ్స్ పోలీస్ ని కొట్టబోతూ ఉండగా స్పైడర్ మ్యాన్ వచ్చి పోలీస్ ని సేవ్ చేస్తాడు. తర్వాత ఒక మంచి ఫైట్ అయితే ఉంటుంది. బట్ ఈ ఫైట్ లో కొన్ని సీన్స్ దాకా స్పైడర్ మ్యాన్ వాళ్ళిద్దరి మధ్య నుంచి తప్పించుకొని ఉన్నప్పటికీ తర్వాత మాత్రం కొంచెం దెబ్బలు బాగానే తగులుతాయి. ఇంకా మనోడికి కొంచెం గాయాలు కూడా అవుతాయి. అలా ఫైట్ లో కార్ మీద వచ్చి పడ్డ పీటర్ ని నార్మన్ ఆస్బోర్న్ కాంటాక్ట్ అయ్యి అండ్ అక్కడ నుండి నార్మన్ ఆస్బోర్న్ చెప్పిన దాన్ని బట్టి స్పైడర్ మ్యాన్ తన పవర్స్ ని యూజ్ చేసి తెలివితేటలు యూజ్ చేసి జేమ్స్ ఇంకా మ్యారియలను కంట్రోల్ చేసి పట్టుకుంటారు. ఇంకా పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. తర్వాత స్పైడర్ మ్యాన్ నేరుగా ఆస్బాన్ కంపెనీకి వెళ్లి ఆస్బాన్ తో మాట్లాడతాడు. ఇంకా అలా కలిసి మాట్లాడుతూ ఆస్బాన్ కూడా తన టీమ్ లో ఉంటే బాగుంటుంది అని పీటర్ కూడా అనుకుంటాడు. ఆస్బాన్ కూడా పీటర్ యొక్క సూట్ ని అప్గ్రేడ్ చేద్దాం అనే ఆలోచనతో ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని యువర్ మై టీమ్ అని పీటర్ అంటాడు. ఇంకో సైడ్ ఏమో లెనాయ్ తన బ్రదర్ ని ఒక దగ్గర ఉండి సేవ్ చేయడానికి ఆ గ్యాంగ్ నుండి తన బ్రదర్ ని తొలగించాలి అంటే లెనాయ్ తన గ్రూప్ లో ఉండాలి అని ఆ గ్యాంగ్ లీడర్ అంటాడు. ఇంకా చేసేదేమీ లేక లెనాయ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. అండ్ లెనాయ్ గ్యాంగ్ లీడర్ ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చుకునేది, పీటర్ ఇంకా ఆస్బాన్ షేక్ ఇచ్చుకునేది మనకు లాస్ట్ ఎండింగ్ క్లిప్ గా చూపిస్తారు. అండ్ ఎక్కడితోటి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. యాక్చువల్ గా 4 ఇంకా 5 ఎపిసోడ్స్ కూడా కలిపి ఈ వీడియోలోనే చేద్దాం అనుకున్నా. వీడియో బాగా లాగ్ అవుతుంది అండ్ మీకు చూడడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని అనిపించింది. సో అందువల్లే సెపరేట్ ఎపిసోడ్స్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ ఇలా చేస్తే మీకు కూడా వీడియోస్ బోర్ కొట్టకుండా ఉంటాయి అండ్ వెంటనే వీడియోస్ కూడా వచ్చేసాయి అన్నట్టుగానే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్రేక్ డౌన్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జోసియోర్.